నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏఓబీ ఎదురుకాల్పుల్లో 24 మంది మావోయిస్టులు హతం. మల్కానగిరికి 14 మృతదేహాలు తరలింపు. చికిత్స పొందుతున్న కమాండోకి డీజీపీ పరామర్శ. అబూబకర్ కుటుంబానికి 40 లక్షల పరిహారం ప్రకటన. అంతర్గత విభేదాల పరిష్కారం దిశగా ములాయం చర్యలు. తనయుడు తమ్ముడితో భేటీ. ఐదు రాష్ట్రాల్లో పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరాకు యత్నాలు. 51,000 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం. టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి ఉద్వాసన. కొత్త అధిపతి నియామకం కోసం ప్యానెల్ ఏర్పాటు. పోలవరం పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదన్న సీఎం. యంత్రాలన్నీ చేరకపోవడం వల్లేనని అధికారుల వివరణ.